మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ షారోన్ మినిస్ట్రీస్ తరపున శుభములు తెలియజేయుచున్నాను. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. ప్రియ దైవజనమా, ఈ మాసములో దేవుడు ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో చేసుకొనిన మనవిని దయచేయునుగాక. ప్రియ దైవజనమా, ఈ వాక్యము ఈ దినం ధ్యానించుకుందాము. షిలోహు మందిరములో హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా ఏలి ఆమెతో ఈ మాట పలుకుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని. హన్నా ఏదైతే దేవుని సన్నిధిలో మనవి చేసుకుందో ఆ మనవిని దేవుని ద్వారా ఆమె పొందుకోగలిగింది. ఈ దినం దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నీవు చేసుకునే మనవి కూడా దేవుడు నీకు దయచేస్తానని. అయితే మనము మన మనవి ఏ విధముగా దేవుని సన్నిధిలో చేసుకొనాలో హన్నా జీవితాన్ని ధ్యానించుకుందాము. మొదటగా చూసినట్లయితే ఆమె బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి బహుగా ఏడ్చుచు దేవుని సన్నిధిలో ప్రార్థించింది. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు కన్నీటి పర్యంతమై ఎవరి చెంతకు వెళ్తూ ఉన్నావు? నీవెదుర్కొంటున్న సమస్యను బట్టి, నీకు ఎదురైన శ్రమను బట్టి దుఃఖిస్తూ నలుగురితో చెప్పుకుంటూ ఉన్నావా? హన్నా అయితే తన దుఃఖమునంతటినీ దేవునితోనే చెప్పుకుంది. అవును, మనుషులైతే మన కన్నీటికి విలువ ఇవ్వరు. ఒకవేళ విలువ ఇచ్చిన ఒక చిన్న సానుభూతిని ప్రకటిస్తారు. అదే సర్వోన్నతుడైన దేవుని సన్నిధిలో మనము మన కన్నీటిని కార్చితే తన బుడ్డిలో ఆయన దాచి ఉంచుతాడు. నిర్ణయ కాలములో దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. కన్నీటి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథంలో దేవుని ద్వారా వారు చేసుకున్న మనవిని పొందుకున్నవారే. అవును, కన్నీటితో విత్తువాడు సంతోష గానముతో పనులు కోస్తాడు. ఎందుకనగా మన దేవుడు కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు. రెండవదిగా చూసినట్లయితే నీ సేవకురాలను అంటుంది హన్నా తన ప్రార్థనలో. అవును, మనము దేవుణ్ణి సేవించే వారముగా ఉండాలి. ఎవ్వరూ ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి మనము దేవుణ్ణి సేవిస్తున్నాము అని చెప్పుకుంటూ ఇంకా ఎరుగని రీతిలో దేనికైనా ప్రాధాన్యత ఇస్తూ దేన్నైనా సేవిస్తూ ఉన్నామేమో ఒక్కసారి పరిశీలించుకుందాము. మన జీవితాల్లో మనము దేవుణ్ణి సేవించే వారముగా ఉంటే తన్ను సేవించే వారిని ఆయన ఘనపరచేవాడై ఉన్నాడు. అవును, అంతవరకు హన్నా బిడ్డలు లేని పరిస్థితిని బట్టి నిందించబడిందేమో, కానీ ఎప్పుడైతే దేవుడు ఆమె మనవి ఆలకించాడో ఆమెకు దేవుడు గర్భఫలముగా సమూయేలును ఇచ్చిన తర్వాత ఆమె ఎంతగా ఘనతను పొందిందో కదా. తన బ్రతుకు దినములన్నిట సమూయేలును బట్టి ఆమెను అందరూ ఎంతగా ప్రశంసించి ఉంటారో కదా. అవును ప్రియ దైవజనమా, మనము దేవుణ్ణి సేవించే వారమైతే తప్పక ఒకానొక దినాన దేవుడు మనలను ఘనపరుస్తాడు. మూడవదిగా చూసినట్లయితే తన శ్రమను చూడమని దేవునికి విన్నవించుకుంటుంది. అవును, మనకు శ్రమ కలిగినప్పుడు అందరి దగ్గరకు పరిగెత్తడం కంటే దేవుని వైపు ఎలుగెత్తి మొరపెట్టి నా శ్రమను చూడమని మనము అడిగేవారముగా ఉండాలి. ఎందుకంటే శ్రమలో నుండి తప్పించేవాడు ఆయన, శ్రమలో నుండి విడిపించేవాడు ఆయన, శ్రమకు తాళలేక మొరపెట్టినప్పుడు దిగివచ్చేవాడు ఆయన. కాబట్టి తన శ్రమను చూడమని హన్నా దేవుణ్ణి కోరుతా ఉంది. నాలుగవదిగా చూసినట్లయితే
తన్ను మరువక జ్ఞాపకం చేసుకొనమంటుంది. అవును ప్రియ దైవజనమా, మనము దేవుని జ్ఞాపకాలలో ఉంటే మన మనవి దేవుడు దయచేస్తాడు. అవును, అందరూ సాధారణంగా మనుషుల జ్ఞాపకాలలో ఉండాలని తాపత్రయపడుతూ ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మనము ఉండవలసింది దేవుని జ్ఞాపకాలలో. 5వదిగా ఆమె దేవుని సన్నిధిలో ఒక మొక్కుబడి చేసుకుంది. అవును, మనం మనవి చేస్తూ ఉన్నప్పుడు మనం మనవి నెరవేర్చబడడానికి మనము కూడా ఆ దేవునితో ఒక మొక్కుబడి, ఒక నిబంధన చేసుకునే వారముగా మనం ఉండాలి. 6వదిగా చూసినట్లయితే తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తుంది. అవును, మన హృదయాన్ని కుమ్మరించి మన ప్రాణాత్మలను కుమ్మరించి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవారముగా మనం ఉండాలి. చివరిగా 7వదిగా నిట్టూర్పులు విడుస్తూ మనవి చేస్తుంది. ప్రియ దైవజనమా, సాధారణంగా మనము మన జీవితాల్లో మన జీవిత భాగస్వామి మీద, మన బిడ్డల మీద నిట్టూర్పులు విడుస్తూ సణుగుతూ గొణుగుతూ ఉంటాము. కానీ నిట్టూర్పులు విడవలసింది దేవుని సన్నిధిలో. ఆనాడు ఇశ్రాయేలీయులు నిట్టూర్పులు విడుస్తూ మొరపెట్టినప్పుడు వారి శ్రమ నుండి వారిని విడిపించడానికి ఆ దేవాది దేవుడే దిగి వచ్చినట్లుగా మనం ఎరిగి ఉన్నాము. ఈ దినం హన్నా కూడా నిట్టూర్పులు విడుస్తూ ప్రార్థిస్తుందని దేవుడు మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అట్టి రీతిగా ఈ 7 అంచెల ప్రార్థనా జీవితాన్ని ఆమె కలిగి ఉన్న విధానాన్ని బట్టి దేవుని సన్నిధిలో హన్నా చేసుకున్న మనవిని దేవుడు దయచేశాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ దైవజనమా, ఈ మాసంలో ఏ మనవి అయితే మీరు దేవుని సన్నిధిలో చేసుకుని ఉన్నారో అది దేవుడు దయచేయాలి అంటే ఇట్టి ప్రార్థనా జీవితాన్ని అభ్యాసము చేసుకుందాము. మన దుఃఖాన్ని, మన శ్రమను దేవునికి మాత్రమే చెప్పుకుందాము. దేవుణ్ణి సేవించే వారముగా దేవుని జ్ఞాపకాలలో మనం ఉండాలని ఆశపడదాము. దేవునితో ఒక మొక్కుబడి చేసుకుందాము. మన ప్రాణాత్మలను, మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి నిట్టూర్పులు విడుస్తూ మనవి చేస్తే తప్పక దేవుడు ఆ మనవిని మనకు దయచేస్తాడు. అతి కృప ఈ నూతన మాసములో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో 100 ఫలింపచేయండి. ఎవరైతే ఈ మాటలు వింటూ ఇటు ప్రార్థనా జీవితాన్ని అభ్యాసము చేసుకొనడానికి తీర్మానము తీసుకున్నారో అటు వారిని మీరు కృపతో జ్ఞాపకం చేసుకొని వారి మనవిని మీరు వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: అననీయను దేవుడు ఎవరి ఇంట పౌలు కొరకు విచారించమని చెప్పెను? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.